నేను మీ హృదయం యొక్క తలుపును తట్టుచున్నాను. ఎవరు నా స్వరముని విని తన హృదయమును తెరుచును, వారితో నేనును వాడు నాతోనూ కలిసి భోజనము చేస్తాను. భోజనం అంటే ఏంటి? మన తినే బిర్యానీ కాదు, తెలుసా? భోజనం అంటే దేవుడు నీతో నువ్వు ఆయనతో ఉంటావు. అది లోకంలో గొప్ప విషయం, తెలుసా? నీకు ఒక విషయం తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఆయనతో దగ్గర ఉండవలసి ఉంది, తెలుసా? హృదయములో పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ, వేచియున్నాను నీ కోసమే సిద్ధపరచుము